నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. వార్తలు చదువుతుంది మాధురి. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. భక్తులతో కిటకిటలాడిన వెంకటేశ్వర స్వామి ఆలయం. భారీగా తరలి వచ్చిన పూజలు నిర్వహించిన భక్తులు. త్వరలోనే అంగన్వాడీల జీతాలు పెంచుతాం. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల. కేంద్రం తీరును నిరసిస్తూ కాంగ్రెస్ నిరాహార దీక్ష. ప్రధాని మోదీ తీరుపై నాయకులు తీవ్ర ఆగ్రహం. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ కు కంభాల భరోసా. సభ్యుల బీమా కోసం 1,50,000 ఆర్థిక సాయం. కళ్యాణ వెంకటేశ్వరుని సన్నిధిలో తొలి ఏకాదశి. మాజీ కార్పొరేటర్ ఏవి రమణ దంపతులచే కళ్యాణం. స్థానిక నల్లమందు సందులో వించేసి ఉన్న శ్రీ ఐశ్వర్య లక్ష్మీ పద్మావతి గోదా సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి శనివారం తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించిన అనంతరం భక్తులు స్వామివారి దర్శనాలను ప్రారంభించారు. స్వామివారిని సువర్ణ కిరీటం, ఆభరణాలతో అలంకరించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశారు. భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తొలి ఏకాదశి సందర్భంగా భక్తులకు సర్వశుభాలు కలగాలని లోక కళ్యాణార్థం వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్టు ప్రధాన అర్చకులు పంచాంగం వెంకట రంగాచార్య స్వామి వివరించారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి శ్రీవారికి దశసహస్ర తులసి దళార్చన నిర్వహించినట్టు తెలిపారు. భక్తుల గోత్రనామాలతో పూజలు చేయించుకున్నారని తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. భగవద్బంధువులకు విజ్ఞప్తి. రాజమహేంద్రవరం నల్లమంద సందులో వేయించేసినటువంటి శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడుకు శ్రీ ఐశ్వర్య లక్ష్మీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధిలో శ్రీ వెంకటేశ్వర ఆర్యవైశ్య భజన సమాజ ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్నటువంటి శ్రీవారి యొక్క విశిష్ట సేవలు సంవత్సరం పొడుగునా జరిగేటువంటి సేవలు ఎన్నెన్నో నిర్వహింపబడుతూ ఉంటాయి. దాంట్లో ప్రధానమైనటువంటి సేవలు వార్షిక సేవలు తులాకాదశి నుంచి కూడా మొదలై మళ్ళీ ధనుర్మాసం మకర సంక్రమణం వరకు చాలా విశేషమైనటువంటి వార్షిక సేవలు అంగరంగ వైభవంగా నిర్వహింపబడుతూ ఉంటాయి. దాంట్లో తొలి ఏకాదశి శయన ఏకాదశి అంటారు. ఈ శయన ఏకాదశి చాతుర్మాస దీక్ష ప్రారంభమై కార్తీక శుద్ధ ద్వాదశి వరకు 4 మాసాల పాటు చాతుర్మాస దీక్ష జరుగుతుంది. దాంట్లో ఈ తొలి పండుగని శయన ఏకాదశి అంటారు. స్వామివారు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు క్షీరసముద్రంలో వేయించేసి 4 నెలల పాటు నిద్రిస్తూ భక్తులను పరిపాలిస్తూ ఉంటాడు ఆయన. అటువంటి ఈ 4 నెలలు కూడా ఈ ఏకాదశితో ప్రారంభమైనటువంటి మహాపర్వదినం రోజున ప్రారంభమైనటువంటి చాతుర్మాస దీక్ష ఏ వ్రతం చేసినా, ఏ దానం చేసినా, ఏ జపం చేసినా విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారని చెప్పబడుతోంది. అటువంటి తొలి ఏకాదశి రోజున స్వామివారికి మొట్టమొదటిసారిగా తిరుమలలో జరిగినట్టుగా స్వామివారికి ఈరోజు తిరుప్పావడ సేవ నిర్వహించాం. చాలా అద్భుతంగా ఉదయం సుమారుగా 3 గంటల నుంచి దశసహస్ర తులసీదళార్చన పూజ ప్రారంభమై 5 గంటల నుంచి స్వామివారికి తిరుప్పావడ సేవ ప్రారంభమై అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులంతా కూడా ఆనందాన్ని పొందుతూ స్వామిని సాక్షాత్తు మనం తిరుమలలో ఉండే ఈ సేవ అంతా చూస్తున్నాం అనేటువంటి భావన పొంది స్వామివారిని సేవించుకున్నారు. అలా భక్తులు చాలా విశేషమైన రీతిలో ఈరోజు స్వామిని దర్శించుకుంటున్నారు. అందరూ కూడా తరలి వచ్చి స్వామిని దర్శించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఆయురారోగ్య భోగభాగ్య సుఖ సంతోషాలతో తులతూగుతూ నిరంతరం ఆధ్యాత్మిక చింతనతో 10 మందికి సహాయపడుతూ సుఖజీవనాన్ని గడపాలని చెప్పి స్వామివారికి విన్నపం చేస్తున్నాం. ఆలయ ప్రధానార్చక స్వామిని పంచాంగం వెంకటరంగాచార్యులు స్వామివారి సేవలో 48 సంవత్సరాల నుంచి స్వామివారి సేవలో నిమగ్నమై స్వామివారి సేవలు నిర్వహిస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద. అంగన్వాడీ వర్కర్లు ఆశాలకు తల్లికి వందనం పథకం వర్తింపజేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ స్థానిక కోటపల్లి బస్టాండ్ వద్ద సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు శనివారం పాలాభిషేకం నిర్వహించారు. తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు పలువురు టీడీపీ నాయకులు, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు పాలాభిషేకం చేశారు.
అనంతరం గోరంట్ల మాట్లాడుతూ అంగన్వాడీల కోరికలన్నీ పరిష్కరిస్తామని, వేతనాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అమ్మఒడి జగన్ ఇంట్లో ఒక్కరికే ఇచ్చారని, అయితే కూటమి ప్రభుత్వం మాత్రం ఇచ్చిన మాట మేరకు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తోందన్నారు. జగన్ రాష్ట్రంలో ఏ ముఖం పెట్టుకుని పాదయాత్ర చేస్తారని నిలదీశారు. టీడీపీ వైద్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవిరామ్ కిరణ్ గోరంట్ల, రూరల్ అధ్యక్షుడు మత్సెట్టి ప్రసాద్, కడియం అధ్యక్షుడు వెలుగుబంటి నాని, వాసిరెడ్డి రాంబాబు, నున్న కృష్ణ, పిన్నమరెడ్డి ఈశ్వరుడు, నిమ్మలపూడి గోవింద్, దాలిపర్తి వేమన, పండూరి అప్పారావు, చెల్లుబోయిన శ్రీనివాస్, అన్నందేవుల చంటి, మద్దామణి, పిల్లా తనుజ, నిమ్మలపూడి రామకృష్ణ, శీలం గోవింద్, అడ్డాల శ్రీను, ఎంపీడీఓ సునీల్ ఆమ్స్ట్రాంగ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి నడుస్తూ ఉంది. రాష్ట్రాన్ని సంక్షేమ రంగంలో అద్వితీయంగా ముందుకు నడపడమే కాదు, అభివృద్ధి పందాల్లో కూడా అద్వితీయంగా నడపడం, పారిశ్రామికీకరణ ద్వారా ఉపాధి లభించే లక్ష్యాలతో ముందుకు సాగుతున్నాం. విద్యా వైద్య రంగంలో గణనీయమైన ప్రగతి సాధించడం కోసం ఈ రోజున లోకేష్ గారి నాయకత్వంలో సరైన నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగుతున్నాం. ఇవాళ ఏదైతే గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల ప్రకారం ప్రతి తల్లికి ఎంతమంది అయితే బిడ్డలు చదువుకుంటున్నారో వారందరికీ కూడా ఒకళ్ళున్నా, ఇద్దరున్నా, ఐదుగురున్నా, ఏడుగురున్నా కూడా వారికి సంక్షేమ పథకాలు అందేలాగా తల్లికి వందనం ఇవ్వడం జరుగుతుంది. గత సంవత్సరం 10,000 కోట్ల రూపాయలతోటి 67 లక్షల మంది పిల్లలకి వారి తల్లుల్లో 47 లక్షల మంది తల్లులకి ఖాతాలో వేసాం. మరలా ఈ సంవత్సరం కూడా దాదాపుగా 67 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. 10,120 కోట్ల రూపాయలకు వెచ్చించి ప్రతి తల్లుల ఖాతాలో డబ్బులు వేయడం జరుగుతోంది. ఈ తఫా వినూత్నంగా ఎవరైతే అసంఘటిత రంగంలో ఉండి సరైన జీతభత్యాలు లేవో అలాంటి ఆశా వర్కర్లకి, అంగన్వాడీ వర్కర్లకు కూడా తల్లికి వందనం వర్తించేలాగా చేయటం, ఎక్కడైతే అధిక కరెంటు బిల్లుల వల్ల నష్టపోతున్నారో వాళ్ళను కూడా సరైన విధానంలో సరి చేసుకొని వారికి కూడా అవకాశం ఇవ్వాలన్న లక్ష్యంలో ప్రభుత్వం నిర్ణయించింది. దాన్ని సర్వే ఎన్యూమరేట్ చేసుకోమన్నాం. కరెంటు బిల్లులు అధికంగా ఉన్నాయన్న భావంలో నష్టపోకుండా చూడటం కోసం కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని సవినయంగా మనవి చేస్తూ ఈ రోజున విద్యారంగంలో ఒక సమూలమైన మార్పు జరుగుతోంది. పాఠశాలలో సౌకర్యాలు మెరుగుపరచడంలో కానీ, లేక గురుకుల పాఠశాలలో కానీ, రెసిడెన్షియల్ హాస్టల్స్లో కానీ వారికి ఎన్నో మంచి సౌకర్యాలు కల్పించడం, నాణ్యమైన వస్తువులు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఎప్పుడు లేని విధంగా టెక్స్ట్ బుక్స్ కానీ, నోట్స్ కానీ క్వాలిటీ చేసిన ఇవ్వటం, జూనియర్ కళాశాలలో కూడా మధ్యాహ్న భోజనం పెట్టే విధానం అమలవుతుందంటే ఒకసారి గమనంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఎంతో ప్రేమతోటి ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు ఇవాళ పాలాభిషేకం చేశారు. చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, ముఖ్యంగా లోకేష్ గారి సారథ్యంలో జరుగుతున్న ఈ విద్యారంగంలో పెనుమార్పులకి హర్షం తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన మా తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ కూటమి నాయకులందరికీ గత ప్రభుత్వంలో చూసుకుంటే అమ్మఒడి అని చెప్పేసి అందరినీ మోసం చేసి ఎన్నికల మేనిఫెస్టోలో ఆ రోజున అందరికీ వేస్తామని చెప్పి ఒక్కరికే వేసి ఆ ఒక్కరికి కూడా రకరకాల కారణాలు చెప్పి ఆ ఒక్కరికి కూడా వేయకుండా జగన్మోహన్ రెడ్డి మరి ఆ రోజు చేస్తే ఈ రోజు మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్ అనే నేతృత్వంలో ఇవాళ తల్లికి వందనం అనేది ఇవాళ ఎంతమంది బిడ్డలు ఉన్నా అంతమంది బిడ్డలకి కూడా యుద్ధ ప్రాతిపదికన మరి వేసిన వెంటనే పడ్డం మరి చాలా సంతోషంగా ఉందని చెప్పేసి ఈ రోజు ఆశాలు కానీ, అంగన్వాడీలు కానీ రాజమండ్రి రూరల్లో గోరంట్ల బుచ్చి చౌదరి గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తులో ఇవాళ మరి కూటమి ప్రభుత్వానికి, అదేవిధంగా ముఖ్యంగా నారా లోకేష్ గారికి థ్యాంక్ యూ చెప్తూ ఈ రోజు పాలాభిషేకం చేయడం జరిగింది. ఏఐసీసీ ఆదేశాల మేరకు పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి సూచనతో ఢిల్లీలో జరుగుతున్న విద్యార్థుల పోరాటానికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక గోకవరం బస్టాండ్ గాంధీ విగ్రహం వద్ద ఒకరోజు రిలే నిరాహార దీక్ష శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పీసీసీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు అమర్ జహా బేగం, కాంగ్రెస్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్, రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి, కాంగ్రెస్ నిడదవోలు కోఆర్డినేటర్ మేడవరపు భద్రం దొర, వారికి మద్దతుగా జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అల్లు బాబీ మాట్లాడారు. విద్యార్థుల పరీక్షలను కూడా సమర్థవంతంగా నిర్వహించలేదని, దుస్థితిలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఉన్నా లేకపోయినా ఒకటేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ పాలనలోకి వచ్చిన తర్వాత 152 సార్లు ఎన్టీఏ ఆధ్వర్యంలో జరిగిన ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని, దానివల్ల లక్షలాది మంది విద్యార్థుల భవితవ్యం రోడ్డున పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. అల్లు బాబీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటే తనకు అభిమానమని, అందుకే వారి దీక్షా శిబిరానికి వచ్చి మద్దతు పలికానని తెలిపారు. కేంద్ర పాలకుల తీరు కారణంగా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు మోతా శారద, తాడి సూరిబాబు, తాడాల కొండరాజు, యేసు సాకా పుల్లారావు, డాక్టర్ యాళ్ల వీరభద్రరావు, శ్రీనివాస్ వడయార్, సింధియారాణి, ఆలీ, కిషోర్ కుమార్ జైన్ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా
నడుస్తున్నటువంటి విద్యా వ్యవస్థలోని లోపాలను సరిదిద్దమని, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పేపర్ లీక్స్, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పేపర్ లీక్స్ అరికట్టమని ఈ దేశంలోని యువత అందరూ కూడా కలిసికట్టుగా ఒక ఉద్యమాన్ని చేపట్టి గత కొద్ది రోజులుగా ఈ ఉద్యమం నడుస్తూ ఉంది. వారు చాలా ధర్మమైనటువంటి సాధారణమైనటువంటి డిమాండ్స్ అడుగుతూ ఉన్నారు. అదేమిటంటే ఈ దేశంలో ఉన్న ప్రస్తుతం ఉన్నటువంటి విద్యా వ్యవస్థను మార్చండి, దాని కొరకు ఒక కమిటీని వేయండి, నాణ్యతతో కూడినటువంటి విద్యని అందిస్తే యువత విదేశాలకు పోకుండా వారి యొక్క మేధను ఇక్కడే ఉపయోగిస్తారు, ఈ దేశం అభివృద్ధి చెందుతుందని వారు చెప్పడం జరిగింది. శాఖ మంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఏం చేస్తున్నారు? వారు ఆ పదవికి అనర్హులు. దోచిన పరిస్థితుల్లో చాలామంది పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. దీని అంతటికే కారణమైనటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేయమని చెప్పి విద్యార్థులు కోరితే వాళ్ళ మీద లాఠీ చార్జీ చేయడమే కాకుండా మరి బాష్పవాయువు కూడా విద్యార్థుల మీద ప్రయోగించారు. అనేక మంది విద్యార్థుల్ని గన్ను తరిగేసి ఈ మీద డొక్కలను ఆయన్ని కూడా పొడిచి విద్యార్థులందరూ కూడా హాస్పిటలైజేషన్ అయిపోయేలాగా మరి కేంద్ర ప్రభుత్వం ప్రవర్తించడం జరిగింది. ఇది చాలా దారుణం. దీనికి మద్దతు తెలియజేస్తూ మా రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఖర్గే గారు, ఇతర ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఊరేగింపుగా వెళ్తే అక్కడ నిరసన తెలియజేస్తుంటే రాహుల్ గాంధీ గారి మీద కూడా దౌర్జన్యం చేశారు. ఆయన ముక్కు మీద గాయమైంది. వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తామని చెప్పి బస్ ఎక్కించి ప్రియాంక గాంధీ మహిళను కూడా చూడకుండా జెంట్స్ కానిస్టేబుల్ ఆవిడ జబ్బట్టుకు లోపల లాగేస్తాడు. ఇంత దారుణమైన సంఘటనలు మరి బ్రిటిష్ టైంలో కూడా జరగబడుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. 20వ తారీఖున ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర జరిగిన ఘోర సంఘటన టీవీలో చూసి నా మనసుని చాలా 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 కలిచివేసింది. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, లేకపోతే ఏ పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నామా అని అనిపించింది. ఇప్పుడు భారతదేశంలో ఉన్న పరిస్థితులు బట్టి నాకు అనిపిస్తుంది బ్రిటిష్ వారి టైంలో మహాత్మా గాంధీ గారి ఆధ్వర్యంలో చేసిన ఉద్యమాలన్నీ కూడా నాకు గుర్తు వస్తున్నాయి. అలాంటి ఉద్యమాలు మళ్ళీ భారతదేశంలో కూడా ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం మీద చేయాలేమో అన్న ఆలోచన నాకు వస్తుంది. ఇంత దుర్మార్గమైన చర్యలు జరుగుతున్నా సరే లోక్సభ ప్రతిపక్ష నేత అయినటువంటి శ్రీ రాహుల్ గాంధీ గారు కూడా విద్యార్థులకి మద్దతుగా విద్యార్థుల మీద లాఠీచార్జ్ చేయడాన్ని నిరసిస్తూ ఆయన కూడా నిరసన చేయడం జరిగింది. ఆ నిరసనలో భాగంగా రాహుల్ గాంధీ గారిని కూడా నిర్దాక్షిణ్యంగా అరెస్టు చేయడము అప్రజాస్వామికం అని చెప్పి మేము దేశ ప్రజలందరికీ చెప్పడం జరిగింది. మరైతే బీజేపీ నాయకులు మరీ ముఖ్యంగా ఈ ఏదైతే 12 సంవత్సరాల కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ నాయకత్వం, బీజేపీ నాయకులు అఫీషియల్గా 78 పరీక్షా పత్రాలు లీక్ అయ్యాయి. అంటే ప్రతి చోట ఈ 78 ప్రశ్నాపత్రాల మీద మనకి కేసులు కూడా ఉన్నాయి. సుప్రీంకోర్టులో కూడా కేసులు ఉన్నాయి. అన్అఫీషియల్గా 152 కేసులు ఉన్నాయి. అంటే పరీక్ష నిర్వహించడం కూడా చేతకాని ఒక దేశానికి సంబంధించినటువంటి ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ సభ్యులైన జర్నలిస్టుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని వారి హెల్త్ ఇన్సూరెన్స్ నిమిత్తం విశ్వ హిందూ రామసేన వ్యవస్థాపకులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు 1,50,000 రూపాయల ఆర్థిక సాయాన్ని కార్యవర్గానికి అందజేశారు. శనివారం ప్రెస్ క్లబ్ను స్వయంగా సందర్శించిన ఆయన ఈ ఆర్థిక సాయానికి సంబంధించిన చెక్కును ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మోతా బాలా విజయసారథి, జనరల్ సెక్రటరీ వేణుగోపాలస్వామి గోపీలకు అందజేశారు. ఈ సందర్భంగా కొద్దిసేపు ఆయన జర్నలిస్టులతో ముచ్చటించారు. సమాజంలో జర్నలిస్టుల సేవలు ప్రశంసనీయమన్నారు. కంబాల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. వారికి ఆరోగ్య భద్రత ఎంతో అవసరమని, అందుకే వారికి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం నిమిత్తం తన వంతు బాధ్యతగా ఈ సహాయాన్ని అందించానన్నారు. భవిష్యత్తులో కూడా రాజమండ్రి ప్రెస్ క్లబ్కు విలేకరుల సంక్షేమానికి ఏ రకమైన సహాయ సహకారాలు కావాల్సిన అందించడానికి తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని హామీ ఇచ్చారు. కోశాధికారి శ్రీపాద పురుషోత్తమ్ కుమార్,
ఉపాధ్యక్షులు గంగాధర్, సంయుక్త కార్యదర్శి కృపానందం ప్రసాద్, సభ్యులు పాలపర్తి శ్రీనివాస్, ఈశ్వర్, కొట్టె మధు, సత్యనారాయణ, గోపాలకృష్ణ, చంటి, సీనియర్ జర్నలిస్టులు సభ్యులు పాల్గొన్నారు. సుగంధం సమాజమంతా వరదగా 200 మంది పత్రికా మన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో 200 మంది పనిచేస్తున్నారని చెప్పి 200 మందికి ముందు ఇమీడియట్గా ఎంత ఇన్సూరెన్స్ చేస్తే బాగుంటుంది చెప్పారంటే దాదాపుగా 1,50,000 అవుతుంది చెప్పారంటే 1,50,000 నుంచి చెప్పే ఉంటాయి. ఎందుకంటే ముందు ఆ ఇన్సూరెన్స్ కార్యక్రమం పూర్తి చేసిన తర్వాత నేను ఇంకా తర్వాత ఇంకా విస్తృతమైన చర్చలు జరిపాను. ఈ బిల్డింగ్ కూడా మీకు ఏమన్నా తగిలితే ఎప్పుడు చేస్తాను చెప్పారంటే సార్ పని చేయండి, ఈ రాజమండ్రి ప్రెస్ క్లబ్ అనేది మాకు ఒక అదృష్టమైన వరం మా పెద్దలు మాకు ఇచ్చారు. మా పూర్వీకులు అంటే పూర్వీకులు అంటే తాత ముత్తాతలు కాదు, మన జర్నలిజంలో పెద్దలు మాకు అందజేశారు. దీన్ని ఇంకా కొంచెం పోషణ చేసుకుంటామంటే నేను మాట ఇవ్వాలి, ఖర్చు పెట్టండి, నిధులు విడుదల చేస్తాను, 5 స్టార్ హోటల్లో చేసుకోండి. మీరు ఇంట్లో మీకు నా నుంచి మీ ప్రెస్ క్లబ్ వెల్ఫేర్కి, మీ ప్రెస్ క్లబ్ అభివృద్ధికి మీకేం కావాలన్నా నేను చేస్తాను అని ఒక మాట ఫస్ట్ అన్నటువంటి ప్రత్యేకంగా రాజమండ్రి ప్రెస్ క్లబ్ పక్షాన, సభ్యులందరి పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. ప్రతిష్టాత్మక రాజమండ్రి ప్రెస్ క్లబ్ను మా పెద్దలు మాకు అందించారు. దీనిని అభివృద్ధి పదంలో నడుపుకుంటూ 168 మంది సభ్యులు ఉన్నాం, ఇంకా కొంతమంది బయట ఉన్నారు. అందరి సంక్షేమం కోసం ప్రెస్ క్లబ్ పాటుపడుతుంది. ఈరోజు ఈ నూతన అధ్యాయంలో తొలి అడుగుగా మీరు ప్రెస్ క్లబ్లో అడుగుపెట్టి ఈ వెల్ఫేర్కి సంబంధించి ఒక శ్రీకారాన్ని మీరు చుట్టి మాకు ఒక భరోసాని, ఒక ధైర్యాన్ని ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తొలి ఏకాదశి సందర్భంగా స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనంద్ కళా కేంద్ర ప్రాంగణంలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రధాన అర్చకులు వాడిపల్లి శ్రీనివాసాచార్యులు, వారి కుమారుడు గణపతాచార్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, పంచామృత మండపారాధన, స్వామివారికి అభిషేకం, పచ్చతోరణం, నిత్య కళ్యాణం అన్నట్లుగా శ్రీవారికి శాంతి కరకళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా జరిపించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు కుటుంబ సమేతంగా హాజరై స్వామివారి ఆశీస్సులు పొందారు. మాజీ కార్పొరేటర్ ఏవి రమణ దంపతులు కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని జరిపించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, రౌతు వరుణ్, ఏపీఐఐసి మాజీ చైర్మన్ శ్రీకాకొల్లపు శివరామ సుబ్రహ్మణ్యం, మాజీ కార్పొరేటర్ వాకచెర్ల కృష్ణ, ప్రసాదుల హరనాథ్, మానే దొరబాబు, నిమ్మలపూడి గోవింద్, నగర ప్రముఖులు కూర్మదాసు ప్రభాకర్ రావు, పొలసానపల్లి హనుమంతరావు, అల్లు బాబీ, కారుమూరి వీర్రాజు, కృష్ణకుమార్, అడబాల రామకృష్ణ, పెద్దిరెడ్ల శ్రీనివాస్, సోము సాయి, గార్లపాటి సూర్యనారాయణ, పిచ్చిక అప్పారావు, సబ్బిశెట్టి రాంబాబు, డాక్టర్ వివి కృష్ణారావు, నరసింహారావు, నరసింగరాజు, గాడి శంకర్, బిల్డర్ చిన్న, గాడాల శ్రీను తదితరులు పాల్గొన్నారు.
ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ ఫెర్టిలిటీ కేర్ నెట్వర్క్ గా పేరుగాంచిన ఫెర్టీ9 ఈ ఏడాది అంతర్జాతీయ స్థాయిలో విశిష్ట గుర్తింపు రావడం పట్ల డాక్టర్ అశ్విని ఉయ్యూరి, డాక్టర్ సౌమ్య వరదు ఆనందం వ్యక్తం చేశారు. స్థానిక ఏవీ అప్పారావు రోడ్లో ఉన్న ఫెర్టీ9లో వారు శనివారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఫెర్టీ9 క్లినికల్ బృందం ప్రపంచ ప్రఖ్యాత సదస్సుల్లో తమ పరిశోధనా పత్రాలను సమర్పించి సంస్థ ప్రతిష్టను మరింత పెంచిందన్నారు. మారుతున్న జీవనశైలి, పెరుగుతున్న ఒత్తిడి, ఆలస్య వివాహాలు, మహిళలు, పురుషుల్లో ఆరోగ్య సమస్యలు సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతున్నాయన్నారు. అయితే సరైన సమయంలో ఫెర్టిలిటీ నిపుణులు సంప్రదించి అవసరమైన పరీక్షలు, ఆధునిక చికిత్సలు ప్రారంభిస్తే తల్లిదండ్రులయ్యే అవకాశాలు మరింత మెరుగుపడతాయన్నారు. ఫెర్టీ9 రాజమహేంద్రవరంలో అత్యాధునిక సాంకేతికత, అంతర్జాతీయ ప్రమాణాలతో వైద్య సేవలు, అనుభవజ్ఞులైన వైద్య బృందంతో ప్రతి దంపతుల వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా ఉత్తమ ఫెర్టిలిటీ చికిత్సలను అందిస్తోందని తెలిపారు. పరిశోధన, నాణ్యమైన వైద్య సేవలు, రోగి కేంద్రిత సంరక్షణతో ఫెర్టిలిటీ రంగంలో విశ్వసనీయంగా సంస్థగా ఫెర్టీ9 కొనసాగుతోందన్నారు. మ్యారేజ్ అనేది పోస్ట్పోన్ చేస్తున్నాము, మా కండిషన్ బాగుందా లేదా అని చెక్ చేసుకుని అంతా బాగానే ఉన్నట్లయితే కనుక ఏ ప్రికాషన్స్ తీసుకోవాలి. లేట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళైతే అసలు వాళ్ళకి స్వతహాగానే రిజర్వ్ లేదు, ఎగ్ కౌంట్ కానీ స్పర్మ్ కానీ లేదు అని అంటే మెజర్స్, ఊసైట్ ఫ్రీజింగ్ కానీ సెమెన్ ఫ్రీజింగ్ కానీ ఎలా చేసుకోవాలి అన్నది చూడాలన్నమాట. ఫస్ట్ థింగ్ అన్ని కండిషన్స్ మెడిసిన్స్తో ఇంప్రూవ్ అవ్వదు, అందుకనే చెకప్ అనేది ఇంపార్టెంట్. ఒకవేళ కనుక మెడిసిన్స్తో పాసిబిలిటీ ఉండేదే అయితే ఎంత డ్యూరేషన్లో మనం మెడిసిన్స్ వాడాలి, లేదు అని అంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలా లేదా అన్నది చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు ఆల్రెడీ న్యూస్ పేపర్స్లో చూస్తూనే ఉంటున్నారు. సో చాలామందికి ముందు కొన్నిసారి డొనేషన్స్ కూడా తీసుకుంటున్నారు బేబీస్ని బ్రతికించడానికి. సో అందులో ఏంటంటే స్పైనల్ మస్కులర్ డిస్ట్రోఫీ, థాలసీమియా, బోల్డ్ అని బ్లడ్ క్యాంప్స్ అనేవి జరుగుతున్నాయి. వాళ్ళు ఏంటంటే లైఫ్ లాంగ్ కంటిన్యూస్గా బ్లడ్ అనేది తీసుకోవాలి. సో దాన్ని మనం ఎర్లీగా ఎలా డిటెక్ట్ చేయొచ్చు అని అంటే ఒక ప్రీ మెరైటల్ చెకప్. సో ఇందులో ఏంటంటే ముందే మనం క్యారియర్స్ కింద ఉన్నారు లేదా కపుల్స్ క్యారియర్స్ కింద ఉన్నారు అని అంటే వీళ్ళకి ట్రీట్మెంట్ ఏంటంటే ఫర్దర్ జనరేషన్ మనం సఫర్ అవ్వకుండా ఉండాలంటే ఐవీఎఫ్లో మాత్రమే ఆ ట్రీట్మెంట్ ఉంది. ఐవీఎఫ్ విత్ పీజీటీఏ అనమాట, ప్రీ జెనేటల్ చెకప్స్ విత్ ఎన్యూప్లాయిడీ, మోనోజెనిక్ డిజార్డర్స్ కానీ, స్ట్రక్చరల్ రీఅరేంజ్మెంట్స్, ఈ అన్ని కట్టింగ్ ఎడ్జ్ ట్రీట్మెంట్స్ మనకి ఇక్కడ రాజమండ్రిలో అవైలబుల్గా ఉన్నాయి. సో దాని ముందే మనం నివారించవచ్చు అనమాట, ఫర్దర్ జనరేషన్స్కి పాస్ ఆన్ అవ్వకుండా డిసీజ్డ్ బేబీస్ తోటి. సో దాన్ని వాళ్ళు ఎలా వస్తారు, సో ముందే రావాలి. సో ఒక ట్యాబు అనేది ఉండకూడదు. కపుల్స్ ఎవరైతే మ్యారేజ్ కానీ ప్రీమెరిటల్గా చెకప్ చేయించుకోవడానికి ట్యాబు అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఐవీఎఫ్ అనేది ఒక ట్యాబు కాదు, ఇట్ ఈస్ అ ట్రీట్మెంట్. మేడం, ఇప్పుడు చాలామంది స్థానిక 39వ డివిజన్ లింగంపేట 2-3 వీధిలో 24 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, డివిజన్ ఇన్ఛార్జ్ హితకారిణి సమాజం మాజీ చైర్మన్ యాళ్ల ప్రదీప్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ దాదాపు 20 నుంచి 25 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు ఈ పనులు చేపట్టామని తెలిపారు. లింగంపేటలో డ్రైనేజీ సక్రమంగా లేక వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కుంగిపోయిన కల్వర్టులను పునర్నిర్మించి మొత్తం రోడ్డు ఎత్తు పెంచడంతో పాటు 5 కల్వర్టులను ఎత్తు పెంచేలా డ్రైనేజీ వ్యవస్థను ఆధునికీకరిస్తామని చెప్పారు. ఈ పనులను 2 నెలల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 39వ డివిజన్లో ఇప్పటికే 2.53 కోట్ల అభివృద్ధి పనులు పూర్తయ్యాయని, ఇటీవల 52 లక్షల పనులు ప్రారంభించామని, మొత్తంగా 3 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు. వార్డు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఈరోజు కూటమికి బలమైన పాకెట్ కింద తీర్చిదిద్దుతున్నాం. అవసరమైన చోట నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. గత 5 సంవత్సరాలు రాజమహేంద్రవరాన్ని అలా చేసేసాం ఎలా చేసేసాం అన్నవాళ్ళు వచ్చి వైసీపీ వాళ్ళు ఈ డ్రైన్లు కానీ ఈ రోడ్స్ కానీ అక్కడ ఉన్న కల్వర్ట్లు కానీ చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళు ఎంత గొప్పగా పరిపాలన అందించారన్నది. ఇలాంటి అనేకమైన ప్రాంతాలు ఉన్నాయి నగరంలో, ఒక్కొక్కటిగా సరి చేసుకుంటూ వస్తున్నాం.
15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి పనులు అవ్వక ఇప్పుడు చేసుకొని డ్రైనేజ్ వ్యవస్థని సరిచేస్తూ ఉన్నాం. డ్రైనేజ్ వ్యవస్థ బాగుంటేనే నగరం బాగుంటుంది. నగరం బాగుండడం కోసం, నగరం ఆరోగ్యకరంగా ఉండడం కోసం డ్రైనేజ్ వ్యవస్థని ఎక్కడికక్కడ ప్రక్షాళన చేయాలి, నిర్మాణం చేసుకోవాలి. అదే శాసనసభ్యుడిగా నేను 2 సంవత్సరాల నుంచి కృషి చేస్తూ ఉన్నాం. పుష్కరాలకి 140 కోట్లు శాంక్షన్ అయి ఉంది. తప్పకుండా డ్రైనేజ్ వ్యవస్థ మొత్తాన్ని ప్రక్షాళన చేసి ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం స్థాపించే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. దేవీ చౌక్ లో శ్రీ వెంకటేశ్వర స్వామివారి మఠంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తులు స్వామివారి దర్శనానికి భారీగా తరలివచ్చారు. శనివారం తెల్లవారుజామున 5 గంటల నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. దేవి చౌక్లో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మఠంలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తులు క్యూలైన్లలో బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు, సేవలు, అభిషేకాలు నిర్వహించినట్టు ఆలయ అర్చకులు కండవల్లి పవన్ కుమార్ ఆచార్యులు వెల్లడించారు. కార్యనిర్వహణాధికారి పి ప్రియదుర్గ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పర్యవేక్షణ చేశారు. గోవిందనామంతో ఆలయ పరిసర ప్రాంతాలు మారుమోగాయి. సమర్పయామి శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహ ప్రసాద. ఓం నమో వెంకటేశాయ. జై శ్రీమన్నారాయణ. ఈ రోజున ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి తొలి ఏకాదశి అంటే చాలా విశేషమైనటువంటి రోజు. అంటే ఈ దక్షిణాయనంలో ప్రథమ ఏకాదశి, దీన్నే శయనాకాశి అని కూడా అంటారు. ఈ రోజున తొలి ఏకాదశి, పైగా శనివారం వెంకటేశ్వర స్వామి వారి యొక్క వారం అయింది. ఈ రోజున భక్తులందరూ కూడా ఉదయాన్నే స్వామివారిని సేవించుకుని, దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరిస్తే జన్మజన్మ పాపాలు కూడా తొలగిపోతాయని చెప్పబడింది. కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థప్రదాయనే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం అన్నట్టు. అటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు ఈ వీక్షిస్తున్నటువంటి భక్తులు, అలాగే ఆలయానికి వచ్చిన భక్తులందరికీ కూడా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఆశీర్వాద. జై శ్రీమన్నారాయణ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భక్తులతో కిటకిటలాడిన వెంకటేశ్వర స్వామి ఆలయం, భారీగా తరలివచ్చిన పూజలు నిర్వహించిన భక్తులు. త్వరలోనే అంగన్వాడీల జీతాలు పెంచుతాం, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల. కేంద్రం తీరును నిరసిస్తూ కాంగ్రెస్ నిరాహార దీక్ష, ప్రధాని మోదీ తీరుపై నాయకులు తీవ్ర ఆగ్రహం. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ కు కంభాల భరోసా, సభ్యుల బీమా కోసం 1,50,000 ఆర్థిక సాయం. కళ్యాణ వెంకటేశ్వరుని సన్నిధిలో తొలి ఏకాదశి, మాజీ కార్పొరేటర్ ఏవి రమణ దంపతులచే కళ్యాణం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.